తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అనేది లేకపోవడం వల్ల ఈ సంవత్సరం పత్తి అనేది చాలా మంది పెట్టలేదు. కొంతమంది పెట్టినా కూడా సరిగ్గా మొలకలు అనేది రాలేదు. చావు గింజలు పెట్టాలన్నా వద్దా, ఒక నెల రోజులు టైం అవుతుంది కదా, మొలకలు వచ్చేసి నెల రోజులు టైం అవుతుంది కదా, ఈ టైంలో మళ్ళీ సాగు మొక్కలు పెడితే ఏమైనా ఎదుగుదల వస్తాయా రావా అని చెప్పేసి చాలా మంది డౌట్లు ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మాత్రం జూలై 31 వరకు కూడా పత్తి గింజలు పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటది. ఏం కాదు, పెట్టుకోండి. గులాబీ రంగు పురుగు కూడా వచ్చేలోపు పంట వచ్చేటటువంటి విత్తన రకాలు అయితే చాలా వరకు అందుబాటులో ఉన్నాయి మనకు ప్రస్తుతం జూలై 31 వరకు పత్తి గింజలు అనేది నాటుకోండి. ఒకవేళ వర్షాలు మంచిగా పడినట్లయితే 2 పెద్ద వర్షాలు పడితే మాత్రమే నాటుకోండి. అది కూడా చిన్న 1-2 జల్లులు పడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పత్తి గింజలు పెట్టకండి. ఏదైనా మంచి వర్షాలు పడితే మాత్రం అయితే ఈ గుంటూరు మరియు నిజామాబాద్ ఈ మన తెలంగాణ ఈ ప్రాంతాల్లో పత్తి గింజలు చాలా వరకు పెట్టలేదు కాబట్టి ఖచ్చితంగా పెట్టుకోండి. జూలై 31 వరకు ఎలాంటి విత్తనాలు పెట్టుకోవాలో చూసుకున్నట్లయితే రాశి షిఫ్ట్, కోర్ సీడ్ మన్మద, ప్రవర్తన సీడ్ రేవంత్ ఇవన్నీ కూడా షార్ట్ డ్యూరేషన్ లో కిందకి వస్తాయి. మీకు మెయిన్ గా షిఫ్ట్ అనేది కూడా చాలా తొందరగా కాపు రావడం జరుగుతుంది కాబట్టి ఈ షిఫ్ట్ రకాన్ని మీరు సాగు చేసుకున్నట్లయితే మీకు ఈ గులాబీ రంగు పురుగు వచ్చే లోపే కాపు అనేది రావడం జరుగుతుంది, పంట అనేది పండడం జరుగుతుంది. కాబట్టి జూలై 31 వరకు కూడా పత్తి గింజలు అనేది పెట్టుకోండి. ఎటువంటి సమస్య అయితే ఏం లేదు. ఖచ్చితంగా ఈ పత్తి గింజలు సాగు చేసుకునే వాళ్ళు 100% చివరి దిక్కులో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరానికి 2 బస్తాలు చల్లుకోండి. దీనివల్ల కొంచెం జర్మినేషన్ స్పీడ్ ఉండి మొక్క ఎదుగుదల అనేది కొద్దిగా స్పీడ్ గా ఉంటుంది. చివరి దిక్కులో 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ చల్లుకొని మొక్కలు అనేది నాటుకోండి. ఖచ్చితంగా మీకు మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా తెలుగు యువరైతు టీమ్ ని కన్సల్ట్ అవ్వండి. మీకు వీడియో చివరిలో నేను నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా మీకు మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా నేను వీడియోస్ కి డిస్క్రిప్షన్ లో ఉంటుంది, జాయిన్ అవ్వండి. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మన తెలుగు యువరైతు టీం అనేది 100% సపోర్ట్ చేస్తుంది. జై హింద్, జై జవాన్, జై కిసాన్.